ఒకవేళ నేను ఈరోజు నా డేని ప్లాన్ చేసుకోకపోతే ఒక ర్యాండమ్ డే రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఒక ఐడియా వచ్చింది. వాట్ ఇఫ్ ఏ షెడ్యూల్స్ మై డే? ఇంకా ఐడియా వచ్చాక ఆగుతామా? పదండి వెళ్ళి ట్రై చేసేద్దాం. చాలా మంది కన్సిస్టెన్సీ ఫాలో అవ్వలేరు. అఫ్ కోర్స్ నేను కూడా అంతే. ఒక రోజు నా డే ఆర్గనైజ్ గా ఉంటుంది, ఇంకొక రోజు ఏమో స్క్రోల్ చేస్తా కూర్చుంటా, టైం కూడా పట్టించుకోను. అందుకని ఒక ఐడియా వచ్చింది ఈరోజు. ఏఐ బిజినెస్ లో ఉపయోగపడుతుంది, కోడింగ్ లో ఉపయోగపడుతుంది, వీడియో జనరేషన్ లో కూడా ఉపయోగపడుతుంది. బట్ ఏఐ ఒక నార్మల్ హ్యూమన్ కి ఎలా ఉపయోగపడుతుంది? ఒక హ్యూమన్ కి డేని షెడ్యూల్ చేయగలదా? ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది చూసేద్దాం పదండి. సింపుల్ డిసిప్లిన్ స్ట్రక్చర్డ్ ప్లాన్ ఇచ్చింది, కానీ మనం ఆగుదామా? నాకు సరిపోదు, ఇంకా కాంప్లెక్స్గా ఇవ్వు అని చెప్పాడుగా. ఇంకే కూడా కోపం వచ్చినట్టుంది. కోపం, పగ, కక్ష అంతా ఈ ప్లాన్లోనే చూపించింది. ఇంతకీ ఏం చేయమంది అంటే వేకప్ అంట. అబ్బా సాయిరామ్, మనకి టైం కూడా ఇవ్వలే, వేకప్ అంది అంతే. ఎంత వింసుదో కదా. తర్వాత వచ్చి బాడీని కొంచెం మూవ్ చేయమంది. అంతేనా? సరిపోద్ది అది. ఎన్ని జూజూబీ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. డోంట్ టచ్ యువర్ ఫోన్ ఫర్ 30 minutes ఆఫ్టర్ వేకప్. ఇది కొంచెం కష్టం. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. తర్వాత ఏం చేయమందంటే బ్లాక్ టైం ఫర్ డీప్ వర్క్. అంటే నాకు అర్థం కాలేదు సార్. కదలకుండా కూర్చొని కొన్ని గంటలు చదవాలా? నో మల్టీ టాస్కింగ్, వన్ టాస్క్. ఇప్పుడు ఛాలెంజ్ లా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాం.